నమస్తే, వెల్కమ్ టు కేటన్ న్యూస్. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి పెద్ద అవమానం జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేదాశీర్వచనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు పైన కూర్చొని డిప్యూటీ సీఎంని మాత్రం కింద కూర్చోబెట్టారని చెప్పేసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బీఎస్పీ బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రతినిధులతో సీఎం కలిసి ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్ గీతా దంపతులు స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. అయితే వేదాశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ ఎత్తుగా ఉన్న బల్లపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎత్తు తక్కువగా ఉన్న చిన్న పీటపై కూర్చున్నారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడి సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ అది అగ్రవర్ణాల అహంకారమని మండిపడుతున్నారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని, ఇలాంటి అవమానాలు జరగకూడదని చెప్పేసి బీఎస్పీ పోరాటం అని చెప్పి తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్కి నెటిజన్లు భిన్నంగా కామెంట్లు రాస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఎంతటి హోదా ఉన్నా, ఎలాంటి పదవి లభించినా బహుజనులు ఎప్పటికీ కూడా బానిసలే అని చెప్తూ నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకు ఈ వీడియోనే ఈ రోజు జరిగిన అంశమే ఉదాహరణ అని చెప్పేసి ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రజాపాలనలో ఉప ముఖ్యమంత్రి గౌరవానికి దిక్కులేదు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ముగ్గురు రెడ్లేమో కుర్చీల మీద, ఉప ముఖ్యమంత్రి నేల మీద, వీళ్ళ అహంకారమే ప్రభుత్వాన్ని కూల్చుతుంది అంటూ మరో నెటిజన్ కామెంట్ రాసుకొచ్చారు. దళిత ఉప ముఖ్యమంత్రి గతంలో రాజయ్యని పదవి నుంచి తీసేసిన దొరతో పొత్తు పెట్టుకునే మీరే మాట్లాడాలి అంటూ మరో నెటిజన్ ఆర్ఎస్ ప్రవీణ్ పై ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం స్పందించారు. యావత్ దళిత జాతిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారని ఆయన మండిపడ్డారు. సాక్షాత్తు దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి అంటూ, ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆయనను ప్రశ్నించారు. మీరు దళితులంటే గింతే, మీరు బీసీలు అంటే గింతే. ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని మేమే పరిపాలన చేయాలి, మేము పాలించేటోళ్ళమని మాట్లాడాడు రేవంత్ రెడ్డి గతంలో. ఇవాళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు. మీదికి చూడనేమో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించినట్టు, డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు, మంత్రులు ఇచ్చినట్టు, ఏదో పెద్దపీట వేసినట్టు మీదికి చూడ. ఇదేదో ఆషామాషిగా జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు, బహుజనులు మిమ్మల్ని కూడా స్పందించాలని కోరుతా ఉన్నా. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా స్పందించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీని మీద స్పందించాలి డెఫినెట్గా. కాంగ్రెస్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక దళితుని పెట్టినామని చెప్పి మీరు చెప్పుకోవడం కాదు. మరి ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో అవమానం జరుగుతూ ఉంటే మీరు మీదికి కూడా బొమ్మల్లాగా మా వాళ్ళని పెట్టుకొని ఈ స్థాయిలో అవమానిస్తూ ఉంటే ఏందన్నట్టు ఇది. ఈ విధంగా బట్టి విక్రమార్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అయితే ఈ వివాదంపై బట్టి విక్రమార్క ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి. సో ఇదండి కేటన్ న్యూస్ స్పెషల్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి కేటన్ న్యూస్.